గేమ్ చేంజర్ ఏం చెప్తాం ఒకటి ఉంటుంది పాత వైరల్ వీడియో ఒకటి గుర్తుందా ఓ బై మారో మారో ముజే మారో అంటే బాత్ బదల్ది జస్ట్ బాత్ బదల్ది అని ఒకటి ఉంటుంది కదా एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी ओ भाई मारो मुझे मारो నాకు ఎందుకో రామ్ చరణ్ గారిది చూస్తుంటే అదే అండి బాధ వేస్తుంటుంది ఐ రియలీ వాంట్ హిమ్ టు సక్సీడ్ కానీ అప్పట్లో మగధీర వచ్చింది మగధీర వచ్చాక ఆరెంజ్ రచ్చ ఆరెంజ్ రచ్చ నాట్ వన్ వర్డ్ 2 మూవీస్ అనమాట ఆరెంజ్ రచ్చ సరే అది అయిపోయింది ఎస్ రంగస్థలం కమాన్ మై మ్యాన్ కెన్ యాక్ట్ అద్దిరా అది ఏమన్నా సినిమానా ఇద్దరా సినిమా అనే టైంకి వినయ విజయరామ వచ్చింది తర్వాత ఆర్ఆర్ఆర్ ద టైగర్ ఇంకా మన హీరో అని చెప్పి అనుకుంటే ఏముంది ఓకే చేంజ్ ఓకే గేమ్ చేంజర్ వస్తుంది చేంజ్ అంతా అయిపోద్ది అనుకుంటాం ఏమైతే చూడాలి హలో గైస్ వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అరే ఈడు నెగిటివ్ సినిమాల గురించే చెప్పాడు టాప్ ఇది అని మంచి సినిమా గురించి చెప్పలేదు క్లవర్గా పక్క వెళ్ళిపోయాడు అనుకోవచ్చు మీరు లేదు ఆ వీడియో కూడా వస్తుంది ఈ వీడియో అయిపోయాక నెక్స్ట్ అదే వీడియో వస్తుంది మనకి 2024లో నచ్చిన ఒక 13 ఉన్నాయి 13 సినిమాలు నచ్చినాయి అవి ఏంటి అని కూడా మాట్లాడుకుందాం అది కాకుండా చెప్పా కదా జనవరిలో ఒక బాంబు పేలుస్తా ఇయర్ ఎండ్కి ఇంక ఓకే కొత్త ఇయర్ హ్యాపీ అనుకుంటే మళ్ళీ ఇంకొక బాంబు పడింది నా మీద అందుకే కొంచెం సైలెంట్ అయ్యాను సైలెంట్ అంటే సైలెంట్ కాదు ఒక స్ట్రాటజిక్ కంబ్యాక్ కోసం 2 స్టెప్స్ వెనక్కేసాం అనమాట అది పక్కన పెట్టేస్తే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి 2025లో 220లో ఉన్నాం 220 కాస్త 225 అయిపోవాలి 225 బాగా కలిసి వస్తుంది మనకు అంతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో టీవీలో చూస్తున్నారు చాలామంది ఫోన్లు తీసి సబ్స్క్రైబ్ కొట్టి టీవీలో చూసుకోండి ముందైతే బేస్లైన్ ఎస్టాబ్లిష్ చేస్తానండి గేమ్ చేంజర్ ట్రైలర్ చూడక ముందు నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే చెప్తున్నా కదా 2.2 వచ్చింది దాని తర్వాత ఇండియన్ 2.2 వచ్చింది ఇవన్నీ చూసాక కూడా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలుగుతారు ఎవరైనా మా హీరో సినిమా చంపేస్తుంది లేదా రామ్ చరణ్ గారి సినిమా చింపేస్తుంది ఎలా హౌ వేర్ ఇస్ ది ఎవిడెన్స్ पेपर वर्क डू योर पेपर वर्क एंड कम मैन నేను ముందు కూడా ఎప్పుడో చెప్పినట్టున్నాను ఇండియన్ 2 ప్రొడిక్షన్ ఆ టైంలో కూడా నాకైతే రోబో కూడా అంతేం లేదు కానీ ఇంకా ఆ టైం నుంచే ఇంకా అంతే ఇంకా లేదు రోబో 2 కానీ వేరే సినిమాలు కానీ ఎక్కలా ఆల్మోస్ట్ 15 ఏళ్ళు అవుతుంది ఏదైనా కొంచెం హోప్ ఉందంటే కార్తిక్ సుబ్బరాజ్ జగర్తాండ XX అంతే అంతకు మించి ఇంకేమీ లేదు సరే ఓకే వచ్చింది ట్రైలర్ ఓ 4-5 సార్లు చూస్తుంటాను అనమాట ఏమన్నా ఉందా వాట్ ఈస్ గోయింగ్ అని ఇనీషియల్గా ఫస్ట్ టైం చూసినప్పుడైతే స్కేల్ బాగుంది పెద్దగా ఉంది కానీ నాకు 2 అనిపించినాయండి ఒకటి అరే ఏమీ చెప్పకుండా ఆ సీన్ ఈ సీన్ 4-5 బెస్ట్ సీన్లు పెట్టేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి మేనేజ్ చేశారు అనిపించింది సెకండ్ ఏమో అరే పర్లేదే మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఇది కొంచెం పర్లేదే అన్నట్టు అలా అనిపించింది లేదు చూస్తూ ఉంటే నాకు ఎందుకో కొడతానే ఉందండి స్పెషల్లీ నాకైతే ఇలా బయటికి ఇలా ఫేస్లో ఇన్ మై ఫేస్ తగిలింది ఏంటంటే రామ్ చరణ్ గారి లుక్స్ స్పెషల్లీ ఆ ఫాదర్ క్యారెక్టర్ పంచ లుక్స్ కానీ ఆఫీసర్ లుక్స్ కానీ నాకైతే అస్సలు ఎక్కలేదు ఆ మీసం అది పెట్టడం నాకు ఎందుకు ఆయనకు అంత నచ్చదు నాకు ధృవ లుక్ కూడా అంత ఎక్కదు స్పెషల్లీ ద ఫేస్ ముస్టాచ్ బాడీ ఆబ్వియస్లీ బాగుంటుంది అది పక్కన పెడితే కాలేజ్ లుక్ చాలా బాగుంది సరే ఎందుకు చెప్తున్నానంటే ఆ లుక్ కూడా కొంచెం కన్విన్సింగ్గా చూడడానికి కొంచెం ఉండాలి నాకు ఎందుకు ఆ ఫాదర్ క్యారెక్టర్ కొంచెం కొడుతుంది ఇంకేముంటుందండి శంకర్ సినిమా అంటే ఇంకా ఆల్మోస్ట్ మ్యాగీ మసాలా ఫార్ములా ఉంటుంది పర్సనల్లీ ఏదో అవుతుంది తాని నానో సీన్ అవుతుంది మనం అపరిచితుల్లో చూడలేదా ఇప్పుడు ఇంట్లో కూడా అంతే తాని నానో ఎవర్రా అంటే బిగ్ రామ్ చరణ్ ఫసక్ అనమాట లేదా మమ్మీ ఫసక్ ఏదో ఒకటి చేస్తారు ఎవరో ఒకరు ఫసక్ అవుతారు మోస్ట్ లైక్లీ డాడీ అని నా ఫీలింగ్ సో ఇంకా సన్న ఆతే రివెంజ్లు అయితే ఒకసారి అపరిచితుల్లో వస్తారు ఒకసారి జెంటిల్మెన్లో వస్తారు ఒకసారి గేమ్ చేంజర్ లాగా ఐఏఎస్ ఆఫీసర్ లాగా వస్తారు ఇంకా ఏజు టైం లైను విలన్స్ ఏం చేస్తారని చూడాలి అన్లెస్ ఇందులో టైం ట్రావెల్ లాంటిది ఏమన్నా మనకు తెలియకుండా పెడితే తప్ప నాకైతే ఎక్సైట్మెంట్ రాదండి ఎందుకంటే ఇవన్నీ చూసి వదిలేసినాయి కదా ఎట్ ద సేమ్ టైం సరే చూసిన టెంప్లెట్స్ ఎన్నని తీస్తారా నీకు రోజుకో టెంప్లెట్ తీసుకొస్తారా సరే ఇది కమర్షియల్ సినిమా అని చూడు అందాం ఓకే ఫైన్ పోనీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే శంకర్ గారి ట్రీట్మెంట్కి ఒక లాల్ సలాం కొట్టాలి ఎందుకంటే ఎలా చెప్పాలి ఒక గీత ఉంటుంది ఒక మేక్ బిలీవ్ గీత ఉంటుంది ఒక చెప్పగా సినిమా రియాలిటీకి దగ్గరలో ఉండదురా జఫాన్ అని అంటారు కదా నాకు తెలుసు అది ఒక లెవెల్ వరకు నమ్మేలా ఉంటే పర్లేదు ఓ ఎగ్జాంపుల్ చెప్తాను ఎంటర్టైన్మెంట్ కూడా అంతే అండి ఇప్పుడు ఎలా చెప్పారు శివాజీ సినిమా తీసుకోండి ఆ శివాజీ ద బాస్ సగం డబ్బులు నొక్కేస్తా సగం డబ్బులు ఈడీకి ఇస్తా కాయిన్ వేస్తా అదంతా అప్పుడు నడిచింది దట్ ఈస్ నైస్ దట్ ఈస్ అ వెరీ ఫైన్ అండ్ బాగా కన్విన్సింగ్గా అనిపించచ్చు కొంచెం నమ్మబుల్గా కూడా అనిపించచ్చు అది పక్కన పెడితే రోబో 1 సరే ఆ రోబోట్స్తో ఏదో పావు చేశారు ఏదో డ్రిల్లింగ్ మెషిన్ చేశారు ఓకే అది డూయబుల్ అనుకుందాం ఇప్పుడు మర్మకళ అనుకుందాం ఓకే సమ్ కళ ఉంది కొడితే అదైంది ఓకే
నమ్మా బాగుంది, జెన్యున్లీ లైక్ ఇట్, బాగుంది. 1 చెప్తాను, భారతీయుడు 1. ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ లైన్ ఉంది కదా, అది దాటేశారు. ఇప్పుడు ఇండియన్ 2 ఉందా, ఏమైందండి? అదే మర్మగారు కొడితే గుర్రం అయిపోతాడంట, కొడితే ఏదో అయిపోతాడంట. ఏం చూపిస్తారండి ఆ ఏజ్గా 6 ప్యాక్ అంటారు, తాత వస్తాడు పోతాడు సోషల్ మీడియా బట్టి. చెప్తున్నాను కదా, మేక్ బిలీవ్ కాస్తే ఇంకా గ్రాంటెడ్గా తీసేసుకొని నేను ఏం చెప్తే అదే ఆ ఫేజ్లో అనిపించింది నాకు. ఈ సినిమాలో కూడా అలాంటివి నాకు ఎందుకో గట్టిగా ఉంటాయి అనిపిస్తుంది. ఏంటి, ఓవర్ ద టాప్ ఎమోషన్ కానీ ఓవర్ ద టాప్ యాక్షన్ కానీ మనం నమ్మలేని జరగడం కానీ అలాంటి ఏదో ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ కావాలంటే రోబో 2లో సచిన సైంటిస్టు పక్షిరాజా అని వస్తాడు కదా, వాట్ బుల్షిట్ ఇస్ దట్, అలానే ఉంటుంది అనిపిస్తుంది. ఇలా ఈ సినిమాలో ఉంటుంది అనట్లేదు కానీ ఏదో ఒక ఈవెంటో ఏదో ఒకటో కొడుతుంది, గట్టి కొడుతుంది ఇక్కడ. ఇంకా సింపుల్ ఒక సెంటెన్స్లో చెప్పాలంటే మర్సెల్ మే శివాజీ ద జెంటిల్మెన్, అంతే. ఇంకా సినిమా అంతే, లాల్ సలాం. నెక్స్ట్ సాంగ్స్. ఇంకా సాంగ్స్ గురించి నా ఫీలింగ్ ఏందో మీ అందరికీ తెలుసు, నా వీడియోస్ చాలా చూస్తున్న వాళ్ళకి. ఎందుకయ్యా అట్లా డబ్బులు లిటరల్లీ ఇట్లా చింపి ఫైర్ ప్లేస్ లేచినట్టు వేసారంట, 80 కోట్లు అంట సాంగ్స్కి. 15 ఏళ్ల క్రితం నాకు తెలిసి లాస్ట్ శంకర్ గారి సాంగ్స్ ప్రాపర్గా నేను ఎంజాయ్ చేసింది 15 ఏళ్ల క్రితం. 15 ఏళ్ళు అవుతుంది రోబో వచ్చి. రోబోలో సాంగ్సే బాగుంటాయి కొంచెం. రోబో మనకి ఇంకా ఆయన సినిమాలు వచ్చి ఒక టైంలో బాగున్నాయండి, ఓ టైంలో బాగున్నాయని 15 ఏళ్ల క్రితం బాగున్నాయి కదా, ఇప్పుడు అదే పెడతాయి ఏంటి? 15 ఏళ్ల క్రితం నాకు ఏవైతే నచ్చాయి ఇప్పుడు ఆబ్వియస్లీ నచ్చవు కదా. సో థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇక్కడ పోనీ సాంగ్స్ చింపేశారు, ఆడియో పిచ్చెక్కిచ్చిందంటే కూడా లేదు. మళ్ళీ కట్టు పన్న కలర్ఫుల్ సెట్ వేయాలి, కోట్లు పెట్టాలి. వై మ్యాన్, నాకైతే చాలా బాధ వేస్తుంది. ఒకటే మంట, రాదన్ ఫ్రస్ట్రేషన్ బాధ వేస్తుంది. ఈయన అడగడం ఏంటో, ప్రొడ్యూసర్ గారు పెట్టడం ఏంటో. ఓకే, ఈ ఎవరో ఒకరు గుణపాఠం అది ఆచార్య అంటారు కదా, అట్లా అవుతుందేమో ఈ సినిమాతోటి. నెక్స్ట్ ఉన్న కొంచెం చూసిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే కామెడీ ట్రాక్ కానీ లవ్ ట్రాక్ కానీ క్రింజ్ అమ్మ మొగుడులో ఉండబోతుంది అంతే. ఆ సునీల్ గారు అనుకుంటా సైడ్లో కూర్చొని వస్తుంటారు, ఆ ట్రాక్ అంటే ఐమ్ నాట్ సేయింగ్ నువ్వు ట్రైలర్ చూసి ఏం చెప్తారా అంటే కొన్ని తెలిసిపోతాయి, కొన్ని చూస్తే అర్థమైపోద్ది. ఆయన సెన్సిబిలిటీస్ ఆయన ట్రీట్మెంట్ ఇండియన్ టు హమ్నే దేకా హై. సో ఇప్పుడు వచ్చేసి లేదు చంపేస్తాను అనకండి, ఆ ముందు నుంచి అంతేలే. ముందు నుంచి లవ్ ట్రాక్స్ ఏదో అమేజింగ్ ఉంటాయని ఏం లేదు, కొంచెం వియర్డ్గా ఉండే కానీ అప్పట్లో ఏదో నడిచిపోయింది. కానీ ఈ సినిమాలో గట్టి కొడుతుంది. అండ్ సేమ్ కాంబినేషన్ నాకు తెలిసి వినయ్ విజయ్ రామ తర్వాత ఇదే అనుకుంటా వాళ్ళిద్దరిది. ఇట్స్ ఓకే మ్యాన్, ఐమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్, కానీ ఓన్లీ శంకర్ గారు. ఒకే ఒక్క బాధ ఏంటంటే దిల్ రాజు గారి మీద అండి. ఐ హోప్ దిస్ మూవీ వర్క్స్ అవుట్ ఫర్ ఆయన కోసమైనా వర్కౌట్ అవ్వాలని ఆశిస్తున్నాను. లేకపోతే మాత్రం ఫ్యామిలీ స్టార్ తర్వాత ఇదో పెద్ద నార్త్ స్టార్లా వెలిగిపోతానే ఉంటుంది అనిపిస్తుంది. ఫైనల్లీ ఏం చెప్తాను, ఏమైనా అడ్వైస్ ఇస్తాను, నా పర్సనల్లీ నేనేం చేస్తానంటే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తీసి అండర్ గ్రౌండ్లో పెట్టేసుకొని వెళ్తాను. అయినా కూడా డిసప్పాయింట్ చేస్తాను, భయం వేస్తుంది. చూద్దాం, అప్పుడన్నా కొంచెం యావరేజ్ అనిపిస్తుందా బాగా అనిపిస్తుంది అని. నాకైతే ఎక్స్ట్రీమ్లీ లో ఎక్స్పెక్టేషన్స్ అండి. నాకైతే ఇంకా టికెట్ ప్రైస్ మళ్ళీ సరే అన్ని సినిమాలకు అంతే అవుతున్నాయి, కానీ ఏమో కొన్ని సినిమాలకు పెట్టాలంటే పెట్టదరిది అంటారు కదా, అలా ఉంటుంది అనమాట. ఇది మన ఎక్స్పెక్టేషన్స్ అండ్ ట్రైలర్ రివ్యూ ఆఫ్ ద గేమ్ చేంజర్. నాకెందుకు గేమ్ విల్ చేంజ్ బట్ నాట్ ఇన్ ద వే దే ఎక్స్పెక్ట్ అన్నట్టు అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది కింద రండి, లేదురా నువ్వు అంతా తప్పు చెప్తున్నావు, అక్కడ కార్తిక్ సుబ్బరాజే మెయిన్ ఆయన స్టోరీ అంటారా, లేదు శంకర్ గారు మారిపోయారు, శంకర్ గారు సరంగా తోపు అయిపోయారు, ఆయన ఈజ్ ద మోస్ట్ బ్రిలియంట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ జనరేషన్ అంటారా. యాక్చువల్లీ హీ వాజ్ ఎట్ సమ్ పాయింట్. ఇదనమాట చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలుద్దామని వచ్చారు. థ్యాంక్ యూ.